అందరికీ నమస్కారం. స్టోరీ వాల్ట్ మన కథల ఖజానాకి మీ అందరికీ స్వాగతం. నేను మీ ఫర్హానా. మోపూరుగా రచించిన వెన్నెల వర్షం వింటున్నాము. మొదటిసారిగా రేఖ, నరహరి మరియు కావేరి మరియు వీరేంద్రతో పాటుగా సునేత్ర అనే పాఠశాలకు వెళ్తుంది. అక్కడ ఎంతోమంది బాలబాలికలు అందులుగా కనిపించేసరికి తను చాలా బాధపడుతుంది. ఆ సమయంలోనే వారికి ఎలాగైనా తన సహాయం, తన సేవలు అందించాలని అనుకుంటుంది. ఇంతవరకు విన్నాం కదా. అక్కడి నుంచి తర్వాత కథ ఇలా ముందుకు సాగుతుంది. 40 మంది సాహితీ ప్రియులతో బయలుదేరింది బస్సు. అందులో రేఖ నుండి 70 సంవత్సరాల పావనమూర్తి గారి దాకా ఉన్నారు. అందరూ సరస్వతీ పుత్రులే, సాహితీ సహవాసం చేస్తున్నవారే. పండితులున్నారు, రచయితలున్నారు, కవులు, కవయిత్రులు అందరూ ఉన్నారు. అందరి బ్యాగుల్లోనూ రఫ్ పేపర్స్, పెన్స్ సిద్ధంగా ఉన్నాయి. ఎప్పుడు మూడొచ్చినా రాసేయటానికి వారు సిద్ధంగా ఉన్నారు. అందులో ఎవరి కళ ముందుకు కదిలినా అదో కవిత, ఎవరి మనసు స్పందించినా అదో కావ్యం, ఎవరి మనసుకు గాయం తగిలినా అదో గేయం. రేఖకు వారందరితో కలిసి ఇలా ప్రయాణం చేయటం ఓ అద్భుతంలా అనిపిస్తుంది. వెన్నెల పేరుతో కవిత రాసి తనను కవయిత్రిగా పరిచయం చేసింది నరహరి. ఈ సాహిత్య ప్రపంచంలో తనకు స్థానాన్ని కల్పించింది నరహరి. నరహరికి ఏ విధంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలో అర్థం కాలేదు రేఖకు. ముందు వరుసలో కూర్చున్న నరహరి వంక చూసింది. పక్కన కూర్చున్న వీరేంద్రతో గుసగుసగా ఏదో అంటున్నాడు. ఇద్దరూ నవ్వుకుంటున్నారు. లేచి వెళ్ళి వాళ్ళిద్దరి మధ్యలో కూర్చోవాలనిపించింది రేఖకు. కానీ ఎలా? ఎన్నో అదుపులు, ఎన్నో ఆజ్ఞలు, ఎన్నో హద్దులు. ప్రేమకి ఇవన్నీ ఉంటాయేమో, కానీ స్నేహానికి ఉండవుగా. ఇద్దరు ఈ లోకాన్ని మర్చిపోయి కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇక్కడున్న వారంతా కవులే. ఇలా మౌనంగా కూర్చుంటే ఎలా? ఒక్కొక్కరు ఒక్కో కవిత చెప్పండి. పావనమూర్తి గారు లేచి నిలబడి అందరూ వినేలా పెద్దగా అరిచారు. ఆ మాటతో అందరిలోనూ ఉత్సాహం. వారిలో వారు మాటలాపి పావనమూర్తి గారి వంక చూశారు. పావనమూర్తి గారు, మీరే ఇక్కడ సీనియర్, మీరే ప్రారంభించండి వేణుగోపాల్ గారు అన్నారు. ఇది కవి సమ్మేళనం కాదు, అందరూ నవ్వించే కవితలే చెప్పాలి. శ్రీధర్ గారి మాటతో అందరూ ఆలోచనలో పడ్డారు. హాస్య కవితలు గుర్తు చేసుకుంటున్నారు. మైకు లేనిదే నేను చెప్పను. అప్పారావు గారి మాటలకు అందరూ నవ్వారు. నరహరి, నువ్వు కవిత అందుకో, నరహరి దగ్గరగా వచ్చి అన్నారు అన్వర్ గారు. ఇలా హఠాత్తుగా అడిగితే ఎలా? మనం లంచ్ చేయటానికి ఆగుదాం కదా, అక్కడ చెబుతాను అందరికీ వినిపించేలా పెద్దగా అన్నాడు నరహరి. నరహరి, ఈరోజు నీకు చిన్న పరీక్ష. మేము రకరకాల అంశాలు అడుగుతాం, దానిపైన అప్పటికప్పుడు కవితలు అల్లాలి. జయకృష్ణ గారి మాటలకు అందరూ ఆసక్తిగా చూశారు నరహరి వంక. నరహరి ఏం చెప్తాడని టెన్షన్గా ఉంది రేఖకు. జయకృష్ణ గారు, నేనేమైనా ఆసుకవిననుకున్నారా? ఇంకా ఆ స్థాయికి రాలేదులేండి చిరునవ్వుతో అన్నాడు నరహరి. మిమ్మల్ని మీరు అలా తక్కువ చేసుకోకండి, మీరు తప్పకుండా చెప్పగలరు. ముందు వరుసలో కూర్చున్న సుభద్ర గారు వెనుకకు తిరిగి అన్నారు. అవును నరహరి, మరో గంటలో మనం పెద్ద మల్లె తోటకు చేరుకుంటాం. అక్కడే మనం భోజనం చేసి ఓ గంట సేపు విశ్రాంతి తీసుకుంటాం. అప్పుడు మేము అడిగిన అంశాలపై నీవు కవితలు చెప్పాలి హేమంత్ గారు అన్నారు నరహరితో. నరహరి గారు, ఒప్పుకోండి. నరహరి, ఓకే చెప్పు. నరహరి, త్వరగా ఎస్ అని చెప్పు. ఇలా రకరకాలుగా అరిచారందరూ. నరహరి ఒప్పుకుంటున్నాడోచ్. నరహరి కవితా విధానం మరికొంతసేపట్లో జరగబోతుంది. వీరేంద్ర లేచి నిలబడి పెద్దగా అరవటంతో అందరూ చప్పట్లు కొట్టారు. ఎంత పని చేశావు వీరేంద్ర, నాకు ధైర్యం చాలటం లేదు. వీరేంద్ర కూర్చోగానే చిన్నగా అన్నాడు నరహరి. నరహరి గారు, మీరేం భయపడకండి. మీకన్నీ అంశాల్లోనూ జ్ఞానం ఉంది. ఇక కవితలు వెళ్ళటంలో ఎంత ప్రతిభ ఉందో మీకన్నా మాకే బాగా తెలుసు. తప్పక విజయం సాధిస్తారు. ఆల్ ది బెస్ట్. నరహరికి ధైర్యం చెప్పింది కావేరి. వీరేంద్ర కావేరి పక్కన కూర్చున్న రేఖ వంక చూశాడు. ఏదో ఆలోచిస్తూ మౌనంగా ఉంది రేఖ. ఏమిటి రేఖ గారు, మీరు నరహరికి విషెస్ చెప్పరా? వీరేంద్ర పిలవటంతో అతని వంక చూసింది రేఖ. కవితావధానం అంటే ఏమిటో అర్థం కాలేదు. చిన్నపిల్లల అంటున్న రేఖని చూసి ముగ్గురు నవ్వారు ఒక్కసారిగా. రేఖ గారు, ఆ మాట చిన్నగా అనండి. ఎవరైనా విన్నారంటే మీరు కవయిత్రంటే ఎవరూ నమ్మరు. వీరేంద్ర మాటలకు మరోసారి నవ్వారందరూ. కవితావధానం అంటే ఏమిటో కొద్దిసేపట్లో నీకే అర్థమవుతుంది నవ్వుతూనే చెప్పింది కావేరి. బస్సు మల్లెతోట ముందు ఆగింది. ముందుగానే చెప్పి ఉండటంతో అక్కడి పనివారు వచ్చి బ్యాగులు అందుకొని గెస్ట్ హౌస్ తాళాలు ఇచ్చారు. ఓ అరగంటలో అందరూ ఫ్రెష్ అయ్యారు. జోకులు చెప్పుకుంటూ సరదాగా కలిసి భోంచేశారు. అప్పుడప్పుడు కొద్దిసేపట్లో కవితావధానం ఉందని మర్చిపోవద్దని నరహరికి గుర్తు చేస్తూనే ఉన్నారందరూ. భోజనాలు పూర్తి కాగానే మల్లెతోటలోకి ప్రవేశించారందరూ.
శివస్వామి గారి మల్లె తోటగా ప్రసిద్ధి చెందిన తోట అది. 2000కు పైగా మల్లె చెట్లు ఉన్నాయక్కడ. శివస్వామి గారు ఇప్పుడు లేకపోయినా అతని మనవళ్ళు ఆ తోటను అపురూపంగా పెంచుకుంటున్నారు. ఆ తోట వారికి ఆదాయాన్నే కాదు, ఆనందాన్ని ఇస్తుంది. ఇలా ఎవరైనా విహారయాత్రకు వచ్చినా అనుమతి ఇచ్చి వారిని సగౌరవంగా ఆదరించి తాతగారి పేరు నిలబెడుతున్నారు. ఈరోజు ఇంతమంది కవులు కవయిత్రులు వస్తున్నారని తెలిసి తమ గెస్ట్ హౌస్లోనే భోజనాలు ఏర్పాటు చేశారు. తోటలో కూర్చోటానికి కార్పెట్లు, తాగడానికి కూల్ డ్రింక్స్, ఇలా అన్ని వసతులు ఏర్పాటు చేశారు. పావనమూర్తి గారు ఈ విషయాలన్నీ చెబుతూ ముందుకు నడుస్తుంటే వింటూ చిన్నగా నడుస్తున్నారు అందరూ. మల్లెల పరిమళం గుబాలిస్తుంటే అందరి మనసులు తేలిపోతున్నాయి. ఎటు చూసినా తెల్లగా గుత్తులు గుత్తులుగా మల్లెపూలు విరిసిన ఆ మల్లెల పసిపాపల నవ్వుల్లా ఉన్నాయి. ఆ మనోహర దృశ్యం, ఆ మృదు మధుర పరిమళం మామూలు మనుషులకే కవిత్వం వచ్చేస్తుందేమో. ఇక అక్కడ ఉన్న వారంతా సాహితీ ప్రియులే. అందరి మనసుల్లోనూ ఎన్నో ఎన్నో మధురోహాలు. రేఖ నరహరి కోసం వెతికింది. తనకు కొంత వెనుకగా వీరేంద్ర పక్కన మెల్లిగా నడుస్తూ వస్తున్నాడు. వారిని చూసి ఆగింది రేఖ. రేఖ గారు మన కోసం ఆగారు, నరహరి చెవి దగ్గర చిన్నగా చెప్పాడు వీరేంద్ర. రేఖ పేరు వినగానే నరహరి పెదవులపై చిరునవ్వు. మల్లెతోట చాలా బాగుంది కదూ, ఇంత పెద్ద తోటను ఎప్పుడు చూడలేదు. ఇద్దరు దగ్గర రాగానే వారితో కలిసి నడుస్తూ చెప్పింది రేఖ. తోట ఎలా ఉందో నాకు తెలియదు రేఖ గారు, ఈ పరిమళం మాత్రం మధురంగా ఉంది. నరహరి మాటలకు రేఖ మనసు కలుక్కుమంది. తనలా అని ఉండకూడదేమో అనిపించింది రేఖకు. రేఖ గారు, ఈ మల్లెలపై ఓ కవిత చెప్పండి, మల్లె గుత్తిని చేతిలో తీసుకుని చూస్తున్న రేఖతో అన్నాడు వీరేంద్ర. అప్పటికే రేఖ మనసులో ఓ చిన్న కవిత రూపుదిద్దుకుంటుంది. అవును రేఖ గారు, ఓ చిన్న కవిత చెప్పండి. మీ కవిత వింటే నాకు ఉత్సాహం, ఉత్తేజం వస్తుందేమో, కవితావధానంలో విజయం సాధిస్తానేమో. నరహరి అలా అంటుంటే ఇక ఆగలేకపోయింది రేఖ. ఏమీ ఆలోచించకుండా టకటకా చెప్పేసింది. ఈ మల్లెల గుబాళింపు, చిరుచిరు జల్లుల చిలకరింపు, ఓ మంచి మిత్రుని పలకరింపు, ఈ మల్లెల తెల్లదనం, ఓ మగువ ప్రేమలోని కమ్మదనం, వలపు ఊహల్లోని వెచ్చదనం. చటుక్కున ఆపేసింది రేఖ. ఇంకా ఏదో చెప్పబోయింది కానీ మాట బయటికి రాలేదు. సూటిగా వారి వంక చూడలేక తలదించుకుంది. రేఖ గారు మా ఇద్దరి గురించి చెప్పారు ఈ కవిత, ఇబ్బంది పడిపోతున్న రేఖని చూస్తూ అన్నాడు వీరేంద్ర. ఆ విషయం నరహరికి అర్థమైంది. కంగారుగా చెమటను తుడుచుకుంటున్న రేఖని చూసి నవ్వొస్తుంది వీరేంద్రకు. రేఖ ఓ నిమిషం అమాయకంగా చిన్నపిల్లల, మరో నిమిషం ఓ మేధావిలా ఉన్నతంగా కనిపిస్తుంటే సునిశితంగా గమనిస్తున్నాడు వీరేంద్ర. రేఖ అలిగి మూతి ముడుచుకున్నా, కంగారు పడుతూ పిరికి దానిలా కనిపించినా, ఆప్యాయంగా పలకరిస్తున్నా, ఎలా కనిపించినా ముచ్చటగానే ఉంది వీరేంద్రకు. ఈ మధ్య పెళ్లి చేసుకొని అత్తగారింటికి వెళ్ళిన తన చెల్లెలు కంటి ముందు మెదులుతూ ఉంది. కొంచెం వెనుకగా జరిగి ఎత్తుగా ఉన్న ఓ మల్లె కొమ్మను పట్టి ఊపాడు వీరేంద్ర. ఇద్దరిపై పూల వర్షం కురుస్తుంటే కొంచెం దూరంగా నిలబడి నవ్వుతున్నాడు వీరేంద్ర. ఒక్క క్షణం గుండెలు జల్లుమన్నాయి అలా ఇద్దరిపై పూలు పడుతుంటే. కానీ ఏదో అలజడి మనసులో. కంగారుగా దూరం వెళ్ళిపోయింది రేఖ. నరహరి, చూసావా రేఖ గారు ఇలా భయపడిపోతున్నారో, పాపం ఆమె మనసు అర్థం చేసుకో అన్నాడు వీరేంద్ర రేఖ వైపు చూస్తూ. అప్పటికి ఆమె దూరంగా వెళ్ళిపోయింది. అర్థం కాకపోతేగా చేసుకోవటానికి, కానీ పెళ్ళంటే మా ఇద్దరికి మాత్రమే సంబంధించిన విషయం కాదుగా. నరహరి మాటల్లో నిర్లిప్తత, నిరాశ. నువ్వు చెప్పింది నిజమే, కానీ ఇదేమి టీనేజ్ లవ్ కాదు. రేఖ గారు పీజీ చేస్తున్నారు. ఆలోచించి నిర్ణయించుకోగల మనసు, వయసు ఆమెకున్నాయి. ఆమె ప్రతి మాటలోనూ, ప్రతి చూపులోనూ నీపైనున్న ప్రేమ వ్యక్తమవుతుంది. పెద్దవాళ్ళు అది అర్థం చేసుకుని మీ పెళ్లి జరిపిస్తే ఇద్దరు సుఖంగా ఉంటారు. లేదంటే నీవు మామూలుగా ఉండగలవేమో, కానీ రేఖ గారు మాత్రం మరొకరితో అడ్జస్ట్ కాలేరు. వీరేంద్ర మాటలు వింటూ ఆలోచిస్తున్నాడు నరహరి. అసలు ఎవరి రేఖ? ఎక్కడి నుండో హఠాత్తుగా వచ్చి మనసంతా ఆక్రమించి ఎందుకిలా అలజడి రేపుతుంది? ఈ అలజడి దేనికి దారితీస్తుంది? తప్పు వీరేంద్ర, అలా అనకు. మొదట కొన్ని రోజులు బాధగా అనిపించినా ఆ తర్వాత నన్ను మర్చిపోయి కొత్త జీవితానికి అలవాటు పడతారు. ఆ తర్వాత ఆనందపడతారు కూడా. నరహరి వాదన వీరేంద్రకు సబబుగా అనిపించలేదు. అలా ఎప్పటికీ జరగదు. నేను రేఖ గారి మనస్తత్వం బాగా గమనించాను. నీకు సేవ చేయాలనే ఉన్నత భావంతో పాటు అయిష్టమైనది ఎదురైతే చిటపటలతో వ్యక్తం చేసే పసితనం కూడా ఆమెలో ఉంది. తప్పనిసరి పరిస్థితి వస్తే ఇష్టమైన దానిని వదులుకోగలరేమో, కానీ అయిష్టమైన దానిని ఒక్క క్షణం కూడా భరించలేదు. దానితో ఆమె జీవితం దుర్భరమవుతుంది. ప్లీజ్ ఆపు. చివరి మాట విని అసహనంగా అరిచాడు నరహరి. చూసావా, మాట వరుసగా ఆ మాట అంటేనే భరించలేక అరిచావు. అంటే ఆమెతో సమానంగా నువ్వు ఆమె సుఖాన్ని కోరుకుంటున్నావు. మీ ఇద్దరి సుఖం, సంతోషం మీ ఇద్దరు కలిసి ఉండటంలోనే ఉంది. వీరేంద్ర చెప్పింది అక్షరాల సత్యం. కానీ ఎలా? శివరాం గారు గుర్తుకొచ్చారు నరహరికి. గారాభంగా పెంచుకున్న ఏకైక ముద్దుల కూతురు, ఎంతో గొప్పగా ఉండాలని, అష్టైశ్వర్యాలు అనుభవించాలని ఆయన కోరిక.
నరహరి పావనమూర్తి గారు పిలుస్తున్నారు. నరహరి చేతిని పట్టుకుంటూ అన్నాడు వీరేంద్ర. అప్పటికే ఓ మంచి స్థలం చూసి పనివారిచే కార్పెట్లు పరిపించారు. అందరూ ఉత్సాహంగా వచ్చి కూర్చుంటున్నారు. నరహరి కోసం పెద్ద బండరాయి తెచ్చి మధ్యలో పెట్టారు. వీరేంద్ర నరహరిని జాగ్రత్తగా దానిపై కూర్చోబెట్టాడు. సుభద్ర గారు, మీరు స్టార్ట్ చేయండి. కవితావధానానికి నరహరి రెడీ. ముందు వరుసలో కూర్చున్న సుభద్ర గారితో అన్నాడు వీరేంద్ర. అందరూ ఆసక్తిగా చూశారు ఆమె వంక. అక్షరం నా అంశం, అదేగా కవిత్వానికి మూలం. సుభద్ర గారి మాటలు విని ఓ 2 నిమిషాలు మనసులో పదాలు కూర్చుకొని ఒకసారి మననం చేసుకుని బయటికి చెప్పాడు నరహరి. అక్షరం ప్లస్ అగ్ని కవితా విస్ఫోటనం. అక్షరం నీరు, కవితా ప్రవాహం. అక్షరం గాలి, కవితా ప్రభంజనం. అక్షరం ఆకాశం, కవితానాదం. అక్షరం భూమి, కవితా వృక్షం. అందరు చప్పట్లు కొట్టారు ఆనందంగా. బాల్యం, వృద్ధాప్యం. వేణుగోపాల్ గారు తన అంశం చెప్పారు. ఓ 2 నిమిషాల పాటు ఆలోచించాడు నరహరి. వేణుగోపాల్ తనకు మంచి మిత్రుడు. తన ఇంటికి వచ్చి పలకరిస్తూ, అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుతూ, అవసరమైనప్పుడు సహాయం చేస్తూ మంచిగా మెలిగే అతను ఎంతో ఉత్సాహంగా తన అంశం చెప్పాడు. తనను ఎలాగైనా ఆ అంశానికి తగినట్లుగా కవిత చెప్పి అతని అభినందనలు అందుకోవాలి. బాల్యం అనే మధుర పానీయాన్ని కాలం స్ట్రా వేసుకుని తాగేసింది. ఖాళీ సీసాగా మారిన వృద్ధాప్యాన్ని కాలం కుప్పతొట్టిలోకి విసిరేసింది. హృదయాన్ని గుచ్చుకునేలా సాగిన ఆ కవితా గానానికి ముగ్ధులయ్యారందరూ. కంగ్రాట్స్ నరహరి, కంగ్రాట్స్. నరహరి చేతులను తన చేతిలోకి తీసుకుంటూ అభినందించారు వేణుగోపాల్ గారు. హేమంత్, ఇక నీ వంతు. వేణుగోపాల్ పక్కన కూర్చున్న హేమంత్తో అన్నాడు వీరేంద్ర. దానం. హేమంత్ చెప్పిన అంశం గురించి కొద్దిసేపు మనసులో ఆలోచించుకున్నాడు నరహరి. అన్నదానం అరిగిపోవును, వస్త్రదానం చిరిగిపోవును, రక్తదానం బ్రతుకునిచ్చును, నేత్రదానం వెలుగునిచ్చును. నేత్రదానం చేసిన మరుజన్మమున నేత్రహీనులగుదురు అన్న వాదన అర్ధరహితం. కరతాళ ధనులతో అదిరిపోయింది ఆ మల్లెతోట. బహుశా పూలు రాలి పడ్డాయేమో ఆ శబ్దానికి. మిత్రమా, అభినందనలు. నరహరిని కౌగిలించుకున్నాడు హేమంత్ ఆనందంగా. హేమంత్ తనకి ఎన్నో విధాల సహకరించే మంచి మిత్రుడు. తరచూ ఇంటికొచ్చి కవితలు, తన ఉత్తరాలు చదివి వినిపిస్తుంటాడు. యువకవి. ఉత్సాహంతో, నవ ఉత్తేజంతో కవితలు రాస్తూ ఈ మధ్య ఓ పుస్తకాన్ని కూడా ఆవిష్కరించాడు. అలాంటి మంచి మిత్రుడిని నిరాశపరచకుండా కవిత చెప్పగలిగినందుకు నరహరికి కూడా ఆనందంగా ఉంది. అన్వర్ గారు, ఇప్పుడు మీ వంతు. వీరేంద్ర చెప్పటంతో తను ఆలోచించి పెట్టుకున్న అంశం టక్కున చెప్పేశారు అన్వర్ గారు. యాసిడ్ దాడి. అమ్మో, చాలా క్లిష్టమైన అంశం ఇచ్చారే, చిరునవ్వుతో అన్నాడు నరహరి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ని ఊపేస్తున్న సమస్య అదే కదా. మంచి టాపిక్ కోరారు అన్వర్ గారు. గాయత్రి గారు అన్నారు అన్వర్ గారి వంక తిరిగి. అందరూ మౌనంగా కూర్చొని నరహరి ఎలా కవిత అల్లుతాడోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మల్లె తోటంతా మౌనం ఆవరించింది. నిశ్శబ్దాన్ని చీలుస్తూ కవిత చెప్పాడు నరహరి. తుంచకండిరా మల్లె మొగ్గలను, బుగ్గి చేయకండిరా లేత బుగ్గలను, ఆర్పివేయకండిరా నట్టింటి దీపాలను, పాలు కారే చెక్కిళ్లపై యాసిడ్ దాడి చేయకండిరా, చంద్రబింబం వంటి మోములను మచ్చలతో నింపకండిరా. అమ్మాయి అంటే సన్నాయి పాట, అమ్మాయి అంటే వెన్నెల పైట, అమ్మాయి అంటే నడిచే పువ్వుల తోట. కవిత ఆపగానే నరహరి 2 చేతులను తన చేతులకు తీసుకొని అభినందించారు అన్వర్ గారు. నరహరి తనకు తెలియకుండానే తనలో పొంగిన కవితాధారను ప్రవహింపచేశాడు. ఆ ప్రవాహంలో అందరూ మునిగిపోయారు. కొంతసేపయ్యాక కానీ ఎవరూ తేలలేదు. అన్వర్ గారు అడిగిన అంశం అంత బలమైనది మరి. ముఖ్యంగా కవయిత్రుల వైపు నుండి మరింత ప్రశంసలు వచ్చాయి కవితకు. ఈ మధ్య తనకు పరిచయమైన తనపై అత్యంత అభిమానాన్ని కురిపిస్తూ తనను ఘనంగా సత్కరించి, తనకు రకరకాలుగా సహకరించి, తన హృదయంలో మంచి మిత్రునిగా నిలిచిపోయిన అన్వర్ గారు కోరాక అది తీర్చకపోతే ఎలా? ఈ భావన మనసులో కలగటం వల్లనేమో అలా ధారాపాతంగా కవిత వచ్చేసింది తన నోటి నుండి కాదు, హృదయం నుండి. వీరేంద్ర గారు, ఇప్పుడు మీ వంతు, తర్వాత మేము, కావేరి గారు అన్నారు వీరేంద్రతో. ఆమె పక్కనే కూర్చున్న రేఖ వంక చూశాడు వీరేంద్ర. నరహరి చూపుతున్న ప్రతిభకు నిశ్చేష్టురాలై అతని వంక అలాగే చూస్తూ బొమ్మలా కూర్చుండిపోయింది రేఖ. ఆమె మనసులో నరహరి స్థానం ఒక్కో మెట్టు పైకి పోతుంది. కాంతి రేఖ. రేఖ వంకే సూటిగా చూస్తూ తన అంశం చెప్పాడు వీరేంద్ర. ఆ మాటకు ఉలిక్కిపడి అతని వంక చూసింది రేఖ. నా చీకటి జీవితాన ఉదయించెను స్నేహ కాంతి రేఖ, నా మానసమును నందు రెపరెపలాడెను శాంతి పతాక. నరహరి వీరేంద్ర వైపు తిరిగి చెప్పాడు ఈ కవితను. ఈసారి మరీ ఎక్కువగా మోగాయి కరతాళ ధ్వనులు. నేను స్నేహరేఖ గురించి చెప్పమనలేదు, ప్రేమరేఖ గురించి చెప్పమన్నాను. నీ కవిత నాకు నచ్చలేదు. వీరేంద్ర నరహరి చెవి దగ్గరగా చిన్నగా అన్నాడు.
ఆ విషయం నాకు తెలుసు. నరహరి కూడా చిన్నగానే అన్నాడు. వారిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారో ఎవరికీ తెలియదు. రేఖ నరహరి చెప్తున్న తీరు, ఎక్కువ సమయం తీసుకోకుండా చకచక కవితల్లుతున్న తీరు చూసి ముగ్ధురాలైంది. ఒకరి తర్వాత మరొకరు రకరకాల అంశాలు అడుగుతూనే ఉన్నారు. నరహరి విసుగు విరామం లేకుండా చెప్తూనే ఉన్నాడు. అన్వర్ గారు క్యాసెట్ అయిపోతే తిప్పిపెట్టి రికార్డ్ చేస్తూనే ఉన్నారు. వీరేంద్ర మధ్య మధ్యలో నరహరికి వాటర్ బాటిల్ అందిస్తూనే ఉన్నాడు. అందరి అభినందనలతో ముంచెత్తుతూనే ఉన్నారు. తన పక్కన ఉంటున్న నరహరిలో ఇలాంటి అద్భుతమైన ప్రతిభ దాగి ఉందని వీరేంద్ర కూడా ఊహించలేకపోయాడు. ఇక బయలుదేరాలని పావనమూర్తి గారు చెప్పటంతో అందరి మొహాల్లోనూ దిగులు. ఓ పక్క మల్లెల సువాసన, మరో పక్క నరహరి కవితాలాపన. మల్లెల సువాసనలను మించిన మధుర ఆలాపన. మనసు నిండా మధురానుభూతిని నింపుకొని లేచారందరూ. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఇక్కడ జరిగిన ఈ నరహరి కవితావధానం మొత్తం రికార్డ్ చేశాను. త్వరలో మల్లె తోటలో నరహరి మధురగానం పేరుతో ఓ పుస్తకాన్ని పబ్లిష్ చేయబోతున్నాను. అందరినీ ఉద్దేశించి చెప్పారు అన్వర్ గారు. అందరూ అభినందించారు, ఆనందించారు అది విని. అయిష్టంగానే తమ బ్యాగులు తీసుకొని బస్సు వైపు నడిచారు అందరూ. ఓ గంట తర్వాత శిల్పగిరి చేరింది బస్సు. 400 సంవత్సరాలకు పూర్వం రాజులు చెక్కించిన శిల్పాలవి. ఊరి బయట కొండలకు దగ్గరగా ఉండటంతో దానికి శిల్పగిరి అని పేరు వచ్చింది. దాన్ని పర్యాటక కేంద్రంగా మార్చి అన్ని వసతులు కల్పించింది ప్రభుత్వం. అందరూ శిల్పాలను చూస్తూ ముందుకు నడుస్తున్నారు. రాతితో చెక్కిన ఆ శిల్పాల ఆకృతి అపురూపంగా, అద్భుతంగా ఉన్నాయి. అప్పటి రాజులు, రాణుల రూపాలు, నాట్యగత్తెల భంగిమలు ఓ వైపు ఉండగా, మరోవైపు హిందువులు కొలిచే అందరు దేవుళ్ల శిల్పాలు అక్కడున్నాయి. 200 దాకా శిల్పాలున్నాయి. దాన్ని అక్కడక్కడ అందంగా అమర్చడం చూసేవారికి ఆకర్షిస్తుంది. స్థానికులు కొందరు గైడ్లా వ్యవహరిస్తూ ఆ శిల్పాలకు సంబంధించిన వివరాలు చెబుతూ పక్కనే నడుస్తున్నారు. ఆ శిల్పులు ఎవరో కానీ చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుంది రేఖకు. ఒక్కో శిల్పం ఒక్కో కళాఖండమే. మొహాల్లో జీవకళ ఉట్టిపడుతుంది. అణువణువును అతి శ్రద్ధగా చెక్కిన ఆ వైనం, నగలను చెక్కటంలో ఒక్కో రాయిని పొదిగిన వైనం అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తుంది. రంగులు లేకపోయినా ఈ కాలం శిల్పాలకు ఏమాత్రం తీసిపోని ఆ ప్రతిభ ఎంతసేపు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. నరహరి వంక చూసింది రేఖ. ఓ రాజు శిల్పాన్ని చేతితో తడుముతున్నాడు. పక్కనున్న వీరేంద్ర అతి జాగ్రత్తగా తన్ని నడిపిస్తున్నాడు. అందరూ తన్మయత్వంలో శిల్పాలను చూస్తున్నారు. రాత్రి అక్కడే బస కావటంతో చీకటి పడే వరకు శిల్పాల మధ్య గడిపారందరూ. ఉదయం మల్లెతోటలో లాగే ఇప్పుడిక్కడ అందరూ కలిసి సరదాగా భోజనం చేశారు. సూర్యోదయం సమయానికి అందరూ చకచకా స్నానాలు ముగించి శిల్పాలకు దగ్గరలో ఉన్న లలితాంబ గుడికి చేరుకుంటున్నారు. 2, 3 అలా వేరువేరు నిదానంగా మాట్లాడుతూ వస్తున్నారందరూ. గుడి విశాలంగా, ప్రశాంతంగా ఉంది. అక్కడ 3 సార్లు గంట కొట్టి మనసులో ఏదైనా మనస్ఫూర్తిగా కోరుకుంటే ఆ కోరిక ఫలిస్తుందని చుట్టుపక్కల వారికో నమ్మకం. నరహరి, వీరేంద్రలు దేవత విగ్రహం ఎదురుగా నిలబడ్డారు. రేఖ కోసం చూశాడు వీరేంద్ర. దూరంగా కావేరి, సుభద్ర, గాయత్రి గారులతో మాట్లాడుతూ కనిపించింది. నరహరి, ఒక్క నిమిషం ఈ పక్కన నిలబడి ఉండు, ఇప్పుడే వస్తాను అంటూ వేగంగా రేఖ దగ్గరికి వెళ్ళాడు వీరేంద్ర. రేఖ గారు, నరహరి మీతో ఏదో చెప్పాలట, మిమ్మల్ని తీసుకురమ్మన్నాడు. వీరేంద్ర మాటలకు ఆశ్చర్యంగా అతని వంక చూసింది రేఖ. పర్వాలేదు, వెళ్ళు రేఖ. కావేరి చెప్పటంతో వీరేంద్ర వెంట నడిచింది. రేఖ నరహరి దగ్గర నిలబడగానే వీరేంద్ర వెనుకగా జరిగి 3 సార్లు గంట కొట్టి ఈ జంట త్వరలో దంపతులు కావాలని కళ్ళు మూసుకుని అమ్మవారిని ప్రార్థించాడు. అంతలో జంటగా నిలబడిన రేఖ, నరహరులను దంపతులుగా భావించిన పూజారి దగ్గరగా వచ్చి ఇద్దరి తలపై అక్షింతలు చల్లాడు. నరహరి, రేఖల పేర్లతో అర్చన చేయండి అన్నాడు వీరేంద్ర తను బయటకున్న పూజ సామాగ్రి అందిస్తూ. వీరేంద్ర, ఏమిటిది? మందలించాడు నరహరి. సారీ రేఖ గారు, మీ ఇద్దరిని కలిపి పూజ చేయించాలని మిమ్మల్ని తీసుకొచ్చాను. నరహరి పిలవలేదు. రేఖకు కోపం వస్తుందేమోనని అనుమానిస్తూ అన్నాడు వీరేంద్ర. ఆ మాట కంగారుగా అటు ఇటు చూసింది రేఖ భయంతో. మనసులో ఆనందంగానే అనిపిస్తున్నా ఏదో అర్థం కాని భయం. కాళ్ళు చేతులు ఎందుకో వణుకుతున్నాయి. మల్లెతోటలోనూ ఇక్కడ వీరేంద్ర చేస్తున్న చిలిపి పనులకు ఏమాత్రం కోపం రాకపోయినా మనసులో ఎంతో ఆనందంగా ఉన్నా ఆ ఆనందాన్ని వ్యక్తం చేయలేకపోతుంది రేఖ. ఏదో కంగారు. పూజారి అందించిన పూలను తలలో పెట్టుకుంటూ వేగంగా వెళ్ళిపోతున్న రేఖను చూస్తూ నరహరితో చెప్తున్నాడు ఆమె ప్రవర్తన గురించి. వీరేంద్ర నవ్వుతూ వర్ణిస్తూ చెప్తుంటే నవ్వకుండా ఉండలేకపోయాడు నరహరి. నరహరి గారితో మాట్లాడమే ఒక గొప్ప విషయంగా భావించిన తాను ఈరోజు అతనితో కలిసిలా రావటం, ఒకే గుడిలో జంటగా పూజ చేయటం, ఇదంతా కలలా అనిపిస్తుంది రేఖకు. ఈ గుడిలో జంటగా ప్రార్థిస్తే 3 సార్లు గంట కొట్టి కోరితే నిజంగా జరుగుతుందన్న మాట నిజమైతే తన పెండ్లి నరహరితో జరుగుతుందా? గుండెలు జల్లుమన్నాయి రేఖకు ఆ ఆలోచనకే. రేఖ గారు, మరో గంట సేపటికి బస్సు బయలుదేరుతుందట. ఈలోగా మరోసారి శిల్పాల మధ్యకు వెళదామని నరహరి అంటున్నాడు. మీరు వస్తారా?
వీరేంద్ర మాటలకు ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చింది రేఖ. పదండి వస్తాను అంటూ వారి వెంట నడిచింది. గుడి వెనుక వైపు నుండి శిల్పశాలకు దారి ఉంది. శిల్పాలను ముందు రోజు చూసిన మళ్ళీ కొత్తగానే అనిపిస్తున్నాయి. ముఖ్యంగా నృత్య భంగిమల్లో ఉన్న నాట్యగత్తెల శిల్పాలు రేఖను మరీ మరీ ఆకర్షించాయి. మైమర్చిపోయి అలాగే చూస్తూ నిల్చుంది రేఖ. వీరేంద్రకు ఓ చిలిపి ఆలోచన వచ్చింది. నరహరి చేయి వదిలి మెల్లగా వెనక్కి జరిగి ఓ పెద్ద శిల్పం చాటును దాక్కున్నాడు. వీరేంద్ర సవ్వడి దూరం కావటంతో పిలిచాడు నరహరి. ఏం చేయాలో తోచలేదు ఒక్క క్షణం. వీరేంద్ర గారు ఇక్కడ లేరు, ఇప్పుడెలా? భయంగా అంటున్న రేఖను చూసి అటు వీరేంద్ర ఇటు నరహరి నవ్వుకున్నారు. కంగారు పడకండి, ఫోన్ వచ్చి ఉంటుంది, వచ్చేస్తాడు. మన వాళ్ళంతా చుట్టుపక్కలే ఉన్నారుగా. నరహరి మాటలకు ధైర్యం వచ్చింది రేఖకు. అంతలో రేఖ ఫోన్ మోగింది. రేఖ గారు, నేను శిల్పశాల బయట ఓ ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను. నరహరి శిల్పాలు చూడాలని ఆశపడుతున్నాడు, అతనికి సహాయం చేయండి అంటూ లైన్ కట్ చేశాడు వీరేంద్ర. ఆ మాటలతో మళ్ళీ టెన్షన్. నేను సహాయం చేయాలా? ఎలా? ముందు రోజు వీరేంద్ర ఎలా చూపించాడో గుర్తు చేసుకుంది రేఖ. నరహరి వంక చూసింది. అతనిలో ఏమాత్రం తడబాటు లేదు, ప్రశాంతంగా ఉన్నాడు. నరహరి గారు అతని చేతిని తన చేతిలోకి తీసుకుంది రేఖ. రేఖ ఇలా చేస్తుందని ఊహించిన నరహరి ఉలిక్కిపడ్డాడు. ఈ స్పర్శ కొత్తగా ఉంది. అయితే ఈ స్పర్శ తనకు కొత్త కాదని, జన్మజన్మల బంధమని అనిపిస్తుంది. ఎన్నో ఏళ్ల నిరీక్షణ తరువాత ఏ దేవతో ఇచ్చిన వరంలా అనిపిస్తుంది. రేఖ మనసులోనూ ఇదే భావం. నరహరికి సేవలు చేయాలని పరితపించిన రేఖకు ఇప్పుడు అవకాశం దొరికింది. తన చేత్తో నరహరి చేతిని పట్టుకొని శిల్పాన్ని తడుముతూ ఆ శిల్పాన్ని గురించిన వివరాలు చెప్తుంది. రేఖ అలా ఒక్కో విగ్రహాన్ని చూపుతుంటే అవి ఎదురుగా చూస్తున్నట్టే అనుభూతి కలుగుతుంది నరహరికి. గాజులు లయబద్ధంగా కదులుతూ సవ్వడి చేస్తుంటే ఏదో ఒక వింత అనుభూతి కలుగుతుంది. రోజు ఎందరో తన కరచాలనం చేస్తుంటారు, వారిలో స్త్రీలు ఉన్నారు. కానీ ఎప్పుడు ఇలాంటి అనుభూతి కలగలేదు. ఎంతసేపు గడిచిందో ఇద్దరికీ తెలియలేదు. హలో నవ్వుతూ దగ్గరకొచ్చాడు వీరేంద్ర. వీరేంద్ర, మన బస్సుకు టైం అవుతుందేమో. వీరేంద్ర గొంతు వినిపించగానే అన్నాడు నరహరి. అతనిని చూడగానే చటుక్కున నరహరి చేతిని వదిలేసింది రేఖ. గమనించిన వీరేంద్ర నవ్వుకున్నాడు చిన్నగా. బస్సుకు టైం అవటం కాదు, బస్సు వెళ్ళిపోయి కూడా అరగంట అయింది. తాపీగా బాంబు పేల్చాడు వీరేంద్ర. వెళ్ళిపోయిందా? కంగారుగా అడిగింది రేఖ. అవును రేఖ గారు, మనం దేవాలయానికి వెనుక భాగాన ఉండటంతో మనకు బస్సు వెళ్ళిపోవటం కనిపించలేదు. 10 నిమిషాల తర్వాత గుర్తించి కంగారు పడుతూ ఫోన్ చేశారు. మన ముగ్గురం ఇక్కడ ఉన్నామని, ఓ గంట తర్వాత ట్యాక్సీలో బీచ్ చేరుకుంటామని చెప్పాను. వీరేంద్ర ధైర్యం చెప్తున్న రేఖకు గుండెలు దడదడలాడుతున్నాయి భయంతో. కావేరి ఆంటీతో మాట్లాడదామని ఫోన్ చేతిలో తీసుకుంది. అప్పటికే ఆమె నుండి 2 కాల్స్ వచ్చి ఉన్నాయి. అంటే నరహరికి శిల్పాలను చూపుతూ తాను ఈ లోకాన్నే మర్చిపోయిందన్నమాట. తన గురించి ఆంటీ ఏమనుకుంటారు? అమ్మా నాన్నలకు చెప్తే? రేఖ మొహంలో మారుతున్న భావాలను గమనిస్తున్న వీరేంద్రకు నవ్వొచ్చేస్తున్నా బలవంతంగా ఆపుకున్నాడు. రేఖ గారు, 10 నిమిషాల్లో మన ముగ్గురికి టిఫిన్ తెస్తాను, తిన్నాక ట్యాక్సీ మాట్లాడుకొస్తాను. వీరేంద్ర మాటలు కోపం వచ్చేసింది రేఖకు. ఇది తాపీగా కూర్చొని టిఫిన్ తినే సమయమా? మనం త్వరగా వాళ్ళ దగ్గరికి వెళదాం, టిఫిన్ అక్కడే చేద్దాం భయంగా చెప్పింది రేఖ. నరహరి కూడా అర్థం చేసుకున్నాడు. రేఖ భయపడుతుందని, వీరేంద్ర ఏదో ప్లాన్ చేస్తున్నాడని అర్థమైంది. నాకు చాలా ఆకలిగా ఉంది రేఖ గారు, నేను ఆగలేను. మరో 5 నిమిషాలకైతే ఈ శిల్పాలను తినేస్తానేమో అంటూ చకచకా వెళ్ళిపోయాడు వీరేంద్ర. వీరేంద్ర మాటల్లో దాగున్న మర్మమేమిటో అప్పుడు అర్థమైంది నరహరికి. తనను రేఖను ఏకాంతంగా వదిలేయాలని అతని ప్రయత్నం. రేఖ గారు భయపడకండి, ఈ శిల్పాలు చూస్తూ ఉండండి, వీరేంద్ర వచ్చేస్తాడు. తనకు ధైర్యం చెప్తున్న నరహరి వంక చూసింది రేఖ. తాను నరహరికి శిల్పాలు చూపుతూ మధ్యలో ఆపేసిన విషయం అప్పుడు గుర్తుకొచ్చింది రేఖకు. మరోసారి అతని చేతిని తన చేతిలోకి తీసుకుంది. ఇద్దరు మెల్లిగా నడుస్తూ శిల్పాలను చూస్తూ ఈ లోకాన్నే మర్చిపోయారు. రేఖ గారు, సునేత్ర పాఠశాల చూశాక మీకు ఎలా అనిపించింది? హఠాత్తుగా అడిగాడు నరహరి. ఒక్కసారి పిల్లలందరూ కంటి ముందు మెదిలారు. చూపులేని వారిలో కనిపించలేదు ఏ ధైర్యం. చూశాను వారిలో అంతులేని ధైర్యం. ఆశ్చర్యం కలిగిస్తుంది వారిలోని ఆత్మస్థైర్యం. ఆ స్ఫూర్తి అందరిలోనూ కలిగించాలి నవచైతన్యం. వారి గురించి తన అభిప్రాయాన్ని చిన్న పదాలతో ఓ కవితలా చెప్పేసింది రేఖ. చాలా చక్కగా చెప్పారు రేఖ గారు, మనస్ఫూర్తిగా అభినందించాడు నరహరి. నేను మీలాగా ఆసుకవిని కాదులేండి, ఆ రోజు సాయంత్రం రాసిన కవితని ఇప్పుడు చెప్పాను, నిర్మోహమాటంగా నిజం చెప్పేసింది రేఖ. రేఖ ఇలా చిన్న కవితలు రాయటం ఆశ్చర్యం కలిగిస్తుంది నరహరికి. కొన్నాళ్ల క్రితం కవితలు రాయాలని ప్రయత్నించి ఆమె చేసిన సాహసం గుర్తొచ్చి అతని పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. ఎలాగైతేనే మీరు స్వయంగా కవితలు రాయగలిగే స్థాయికి ఎదిగారు. త్వరలో మీరే అవార్డు తీసుకుంటారు, ఏ గిల్టీ ఫీలింగ్ లేకుండా. ఆల్ ది బెస్ట్. నరహరి మాటలతో ఆమె మనసు పులకించిపోతుంది. నరహరి లాంటి మహాకవి తన కవితను మెచ్చుకోవటం ఏమిటి? నిజంగా బాగుంటుందంటున్నారా, లేక తనని ప్రోత్సహించడానికి అలా అంటున్నారా?
మీ కాలేజ్ గురించి, ఫ్రెండ్స్ గురించి చెప్పండి. రేఖ పక్కనే నడుస్తూ అన్నాడు నరహరి. టిఫిన్ ప్యాకెట్లు తీసుకుని వస్తూ దూరం నుండి జంటగా నడుస్తున్న వీరిని చూసి ఆగిపోయాడు వీరేంద్ర. ఇద్దరూ అలా చేతులు పట్టుకుని నడుస్తుంటే నయనాందకరంగా ఉంది వీరేంద్రకు. వారేం మాట్లాడుతున్నారో వినిపించకున్నా తప్పక వారి భవిష్యత్తు గురించి చర్చించుకుంటున్నారని అనిపించింది. త్వరలో నరహరి జీవితానికి ఒక కొత్త వెలుగు వస్తుందనిపించింది. రేఖ మనస్ఫూర్తిగా ఒప్పుకొని పెద్దలను ఎదిరించి బయటకు వస్తే వారి పెళ్లి కోసం తను ఎలాంటి రిస్క్ అయినా తీసుకోవాలి. తనే కాదు, నరహరికి ఎందరో కవిమిత్రులున్నారు. వారందరూ తప్పక సహకరిస్తారు. నరహరి పెళ్లి గురించి ఊహల్లో తేలిపోతున్నాడు వీరేంద్ర. అలా ఎంతసేపు గడిచిపోయిందో తెలియలేదు. 2 గంటలు గడిచాక ఇక తప్పదన్నట్టు వారి ముందుకొచ్చాడు. టిఫిన్ ప్యాకెట్లు ఓపెన్ చేసి ముగ్గురికి ప్లేట్లలో సర్దాడు. అప్పుడు గుర్తొచ్చింది రేఖకు తాము బస్ మిస్ అయిన విషయం. గుర్తు రాగానే మళ్ళీ ఆమె మొహంలో కంగారు. ముగ్గురు వేగంగా టిఫిన్ ముగించి బయలుదేరారు. రేఖ ముందుగా నడుస్తుంటే కొంచెం వెనుకగా నరహరి, వీరేంద్ర నడుస్తున్నారు. ఏం మాట్లాడుకున్నారు? గొంతు తగ్గించి చిన్నగా అడిగాడు వీరేంద్ర. చాలా విషయాలు అన్నాడు నరహరి నవ్వుతూ. చాలా విషయాలా అంటే? ఆసక్తిగా అడిగాడు వీరేంద్ర. తన కుటుంబం గురించి, కాలేజ్ ఫ్రెండ్స్ గురించి, సునేత్ర పాఠశాల గురించి, తనకు నచ్చే పుస్తకాల గురించి మాట్లాడుకున్నాం. తాము మాట్లాడిన విషయాలు గుర్తు చేసుకుంటూ చెప్పాడు నరహరి. వంకాయ పులుసు గురించి, గోంగూర పచ్చడి గురించి మాట్లాడుకోలేదా? రుసరుసలాడాడు వీరేంద్ర. అతని కోపానికి నవ్వొచ్చింది నరహరికి. అరే, అంత ముఖ్యమైన విషయాలు మర్చిపోయాం. ఈసారి అవకాశం వచ్చినప్పుడు చర్చించుకుంటాం. వీరేంద్రని ఇంకా ఉడికిస్తూ అన్నాడు నరహరి. 2 గంటల సమయం మీకోసం కల్పిస్తే ఇదా మీరు చర్చించింది? ఇంకా మీ భవిష్యత్తు గురించి ఓ నిర్ణయం తీసుకుంటున్నారేమోనని ఆశపడ్డాను. వీరేంద్ర గొంతులో నిరాశ. భవిష్యత్తు గురించా? అంటే? ఏమీ అర్థం కానట్టు అడిగాడు నరహరి. భవిష్యత్తు అంటే పెళ్ళి అని అర్థం, ఒత్తి పలికాడు వీరేంద్ర కోపంగా. పెళ్ళా? ఎవరికి? అమాయకంగా మొహం పెట్టి అడిగాడు నరహరి. అదిగో అక్కడ మునక్కాయలు అమ్ముతున్నాడే ముసలోడు, పెళ్లి వాడికి, అసహనంగా అరిచాడు వీరేంద్ర. ముందు నడుస్తున్న రేఖ వెనక్కి తిరిగి చూసింది వీరేంద్ర అరుపుకు. రేఖ గారు, ఇటు చూడండి, ఈ నరహరి నన్ను సతాయిస్తున్నాడు. ఈ చేతిని నేను వదిలేస్తాను, మీరే పట్టుకోండి. నిజంగానే నరహరి చేతిని వదిలేసి వేగంగా ముందుకు నడిచాడు వీరేంద్ర. 3 అడుగులు మాత్రమే ముందుకు నడిచి ఆగిపోయింది వీరేంద్ర అడుగుల సవ్వడి. నరహరికి తెలుసు ఆ 3 అడుగులు దాటి వీరేంద్ర తనకు దూరంగా వెళ్ళడని. వీరేంద్ర అన్న మాటలో ఏ అర్థముందో రేఖ అర్థం చేసుకోలేకపోయింది. నిజంగానే కోపంగా అతని చేతిని వదిలేశాడనుకున్న చటుక్కున ఆ చేతిని తన చేతిలోకి తీసుకుంది. ఆ దృశ్యం చూస్తూ నవ్వుతున్న వీరేంద్రను చూసి అర్థమైంది రేఖకు అది నిజమైన వాదన కాదని. మీ మధ్య గొడవలు కూడా ఉన్నాయా? అసలు ఎందుకు వాదన మొదలైందో అర్థం కాక అడిగింది రేఖ. అది తన విషయంలోనే అని ఊహించలేకపోయింది రేఖ. స్నేహం చేసి చేసి బోర్ కొడుతుందట, అందుకే ఈ మధ్య అప్పుడప్పుడు అలుగుతున్నాడు. నరహరి మాటలకు వీరేంద్ర, రేఖ ఇద్దరూ నవ్వారు. అలా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ట్యాక్సీ స్టాండ్ చేరుకున్నారు. ఇలా ముగ్గురే ఇరుక్కుపోవటం, సరదాగా గడపటం ముగ్గురికి ఆనందంగానే ఉన్నా ఇక ఎక్కువసేపు ఇక్కడ ఉండటం మంచిది కాదనిపించింది. అయిష్టంగానే బీచ్కి ట్యాక్సీ మాట్లాడాడు వీరేంద్ర. సముద్ర తీరానికి ఆనుకొని ఉన్న పేట గ్రామంలోని సుబ్రహ్మణ్య శర్మ గారింటి ముందు ఆగింది బస్సు. శర్మగారు, శ్రీపతి సీతమ్మ గారు, పిల్లలు ప్రీతి, క్రాంతి నలుగురు వీరి కోసం ఎదురుచూస్తూ తోటలో కూర్చున్నారు. బస్సు ఆగగానే దగ్గరగా వచ్చి కవులందరికీ సాదరంగా ఆహ్వానించి తోటలో వారి కోసం వేసిన కుర్చీలు చూపించారు. వీరందరూ తమ ఇంటికి వస్తారని, వారికి ఏర్పాట్లు చేయాలని శర్మగారు ముందు రోజు విహారయాత్రలో పాల్గొనలేదు. మొదటిసారిగా తన సాహితీ మిత్రులందరూ ఒకేసారి తన ఇంటికి రావటం శర్మగారికి ఎంతో ఆనందంగా ఉంది. భార్య పిల్లల్ని అందరికీ పరిచయం చేశారు. శర్మగారు ఆ గ్రామంలోని ఏకైక ప్రభుత్వ పాఠశాలకు ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. తెలుగు పండితులు మాత్రమే కాదు, మంచి కవిగా ఊరిలో గుర్తింపు సంపాదించారు. మంచి కవిగా మాత్రమే కాదు, మంచి వ్యక్తిగా అందరూ ఆయనను అభిమానిస్తారు, గౌరవిస్తారు. ఆ గ్రామంలో ఎవరికి ఏ అవసరం వచ్చినా ఆదుకోవటానికి ముందుంటారు. ఆ గ్రామంలో అక్షరాస్యత శాతం పెంచడానికి తన వంతు కృషి చేస్తున్నారు. అటు తన ఊరిలోనే కాదు, జిల్లాలోని సాహిత్యాభిమానులందరూ ఆయన మిత్రులే. అందుకే శర్మగారింటికని పావనమూర్తి గారు చెప్పగానే కవులందరూ ఆనందంగా ఒప్పుకున్నారు. శర్మగారు ముందుగానే పని వాళ్లకు చెప్పి ఉండటంతో వాళ్ళందరికీ కొబ్బరి బోండాలు అందిస్తున్నారు. చల్లగా కొబ్బరి నీళ్లు తాగుతూ కబుర్లలో పడ్డారందరూ. ఊరిలో కొత్త బస్సు రావటం, శర్మగారింట్లో ఇంతమంది కనిపించడం చూసి పల్లె పిల్లలు వచ్చి చూసిపోతున్నారు. ఆ చెట్లు, పచ్చని పొలాలు, పల్లె ప్రజలు, ప్రశాంతమైన వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది అందరికీ. నరహరి, వీరేంద్ర కనిపించలేదే? కొద్దిసేపు గడిచాక అడిగారు శర్మగారు. నరహరే కాదు, మరో వర్ధమాన రచయిత్రి రేఖ కూడా శిల్పగిరిలో ఇరుక్కుపోయింది. నవ్వుతూ జరిగింది చెప్పారు పావనమూర్తి గారు.
చల్లని గాలి గిలిగింతలు పెడుతుంది. పరిసరాలు, పల్లె ప్రజలు, పచ్చని పొలాలు అందరికీ ఏదో ప్రశాంతతను అందిస్తున్నట్టుగా ఉంది. ప్రతి క్షణం హారన్ మోతలతో ఉరుకు పరుగుల జీవితంతో అలసిపోయిన కవులందరికీ ఈరోజు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంది. అలా కబుర్లు చెప్పుకుంటూ ఓ గంట గడిచాక వచ్చింది నరహరి, వీరేంద్ర, రేఖలున్న ట్యాక్సీ. శర్మగారు ఎదురు వెళ్ళి ముగ్గురిని ఆహ్వానించారు. అందరూ పలకరిస్తూ ఉంటే నరహరి, వీరేంద్రలు నవ్వుతూ సమాధానాలు చెప్తూ వారి మధ్యకు వస్తున్నారు. రేఖ మాత్రం ఎవరి వంక చూడలేకపోతుంది. ముఖ్యంగా కావేరిని ఎదుర్కోవటం చాలా కష్టంగా అనిపిస్తుంది. గిల్టీగా ఫీల్ అవుతుందని అర్థం చేసుకున్న కావేరి కొంతసేపటి వరకు రేఖను పలకరించలేదు. శర్మగారు అందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు. శాఖాహార వంటలతో, తీయని పాయసంతో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ, జోకులు వేసుకుంటూ భోజనాలు ముగించారు అందరూ నిదానంగా నడుస్తూ సముద్రపు ఒడ్డు చేరుకున్నారు. పరవళ్లు తొక్కుతూ వేగంగా పరుగులు తీస్తున్న అలలను చూస్తుంటే ఓ వింత అనుభూతి. ఓ పక్క ఎండ మండిపోతున్నా, మరో పక్క చక్కిలిగిలి పెడుతున్న చల్లని గాలి. దూరంగా చిన్నపిల్లలు బంతిని నీటిలో విసిరేసి ఆడుకుంటున్నారు. మరికొంతమంది ఒకరిపై ఒకరు నీళ్లు చల్లుకొని పక్కపక్క నవ్వుతూ గంతులేస్తున్నారు. తాము కాసే పసిపిల్లల్లా అలా ఆడుకోవాలనిపించింది కవులందరికీ. సముద్రపు హోరు చెవులకు తాకుతుంటే, చల్లని గాలి శరీరానికి తగిలి గిలిగింతలు పెడుతూ ఉంటే ఏదో అలౌకిక ఆనందం నరహరిలో. అతనిలో దాగి ఉన్న కవి అలల కంటే వేగంగా ఉవ్వెత్తున ఎగిసిపడుతూ సాహితీ సౌరభాలను వెదజల్లాలని ఉవ్విళ్ళూరుతున్నాడు. మౌనంగా నడుస్తున్న అతని మదిలో ఎన్నెన్ని భావాలో, ఏ భావంలోంచి ఏ సాహితీ కుసుమం వికసిస్తుందో, ఏ ఊహల్లోంచి ఏ సాహిత్యపు జల్లు చినుకుల్లా కురుస్తుందో, ఏ కవితగా మారనుందో, ఏ కావ్యంగా రూపుదిద్దుకోనుందో. అందరూ ఓ మంచి స్థలం చూసుకొని ఇసుకలో కూర్చున్నారు. వీరేంద్ర నరహరిని జాగ్రత్తగా పట్టుకొని కూర్చోబెట్టాడు. వీరేంద్ర అప్పుడప్పుడు రేఖను గమనిస్తూనే ఉన్నాడు. నరహరి వంక చూడటం లేదు. శిల్పగిరిలో జరిగిన సంఘటన గురించి ఆలోచిస్తుందేమో. నరహరి, నిన్న మల్లె తోటలో కవితావధానంలో అందరూ రకరకాల అంశాలు అడిగారట, నువ్వు చెప్పావట. నేను పాల్గొనలేదు కాబట్టి ఇప్పుడు అడుగుతాను, చెప్పు. శర్మగారు నరహరి ఎదురుగా కూర్చుంటూ అన్నారు. ఆ మాట వినిపించడంతో అటు ఇటు తిరిగి సముద్రం వంక చూస్తున్న అందరూ నరహరి దగ్గరగా జరిగారు. అడగండి శర్మగారు, ప్రయత్నిస్తాను. తన అంగీకారం తెలిపాడు వెంటనే. ఎదురుగా ఉన్న ఈ సముద్రం మీదే చెప్పు, శర్మగారు సముద్రం వంక చూపిస్తూ అన్నాడు. అప్పటికే నరహరి మనసులో ఓ కవిత రూపుదిద్దుకుంటూ ఉంది. మనసులో ఓసారి మౌనంగా మననం చేసుకొని అందరికీ వినిపించేలా పెద్దగా చెప్పాడు. మనిషిలో ఎన్నో కలలు, కడలిలో ఎన్నో అలలు, మనిషి జీవిత సత్యాలు, కడలి ఆణిముత్యాలు. గవ్వల సుమాలతో నీ చరణాలను అర్చిస్తాం కడలి తల్లి. నీ కెరటాల కరములతో మమ్మల్ని దీవించు కల్పవల్లి. సునామివై పొంగి ఊళ్లను ముంచక శాంతించు తల్లి. నువ్వు ఆగ్రహించకు మళ్ళీ మళ్ళీ. చప్పట్లతో మారుమోగిపోయింది ఆ ప్రాంతమంతా. సముద్రపు ఘోషకు ధీటుగా వినిపించాయి నరహరి చెవులకు ఆ చప్పట్లు. ఆడుకుంటున్న పిల్లలందరూ పరుగున వచ్చారు ఇక్కడేదో జరుగుతుందని. ఆ చప్పట్లే తనలో భావోద్వేగాన్ని రగిలించి సాహితీ సుమాలుగా వికసిస్తుంది. ఆ సాహితీ సుమాలే తనకింతమంది మంచి మిత్రులను సంపాదించి పెట్టింది. ఈ మిత్రుల వల్లే తను రోజు ఏ చీకు చింత లేకుండా హాయిగా బ్రతకగలుగుతున్నాడు. ఈ సాహిత్యం వల్లే రేఖ లాంటి అందం, ఆస్తి, చదువు అన్నీ ఉన్న ఆడపిల్ల తనని కోరుకుంటుంది. రేఖ గుర్తుకు రాగానే నరహరి పెదవులపై చిరునవ్వు. శిల్పగిరిలో రేఖ తన పక్క నుండి శిల్పాలు చూపటం, మెత్తని ఆ చేతి స్పర్శ, సన్నాయి నాదంలా సన్నగా గాజుల గలగల ఎంత మర్చిపోదామనుకున్నా పదే పదే గుర్తుకొస్తుంది. కావేరి మేడం, రేఖ గారు వస్తున్నారు, నరహరితో చెప్పాడు వీరేంద్ర. సరిగ్గా రేఖ గురించి ఆలోచిస్తూ ఉన్న నరహరికి రేఖ వెంటనే రావటంతో మనసు ఉరకలేస్తూ ఉంది ఆనందంతో. కానీ రేఖలాగా బయటపడే తత్వం కాదు నరహరిది. ఏమాత్రం బయటపడకుండా గంభీరంగా అలాగే కూర్చున్నాడు. రండి మేడం, రేఖ గారు అంటూ వారికి దారి వదిలాడు వీరేంద్ర. నరహరి గారు, శిల్పగిరిలోనూ ఇక్కడ మీ కవితలు అద్భుతంగా ఉన్నాయి. మీకు ప్రతిభ ఉందని నాకు తెలుసు, కానీ ఇంతటి ప్రతిభ ఉందని నిన్నే తెలిసింది. నరహరి చేతిని పట్టుకొని అభినందించింది కావేరి. కావేరి తనకన్నా ఎంతో అనుభవము, మంచి పేరు ఉన్న రచయిత్రి. ఆమె అలా అనటంతో ఆనందంతో పొంగిపోయింది నరహరి మనసు. నరహరి గారు, మీరు అప్పటికప్పుడు అలా కవితలు చెప్పేయటం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నా ఫ్రెండ్స్ అందరికీ ఈ విషయం మెసేజ్ ద్వారా చెప్పేశాను. ఇంకా ఏదో చెప్పబోయి ఆగిపోయింది రేఖ వీరేంద్రను చూసి. చిరునవ్వుతో తన వంకే చూస్తున్న వీరేంద్ర వంక కోపంగా చూసింది. మీరు కవితలు రాయటం ప్రారంభించారుగా, త్వరలో మీరు కవితావధానం చేస్తారేమో రేఖ వంక చూస్తూ అన్నాడు వీరేంద్ర. నేనా? అదెప్పటికీ జరగదు. రేఖ మాటలో ఏదో నిరాశ ధ్వనించినట్టుగా అనిపించింది నరహరికి. రేఖ గారు, నిరాశ వద్దు, ప్రయత్నిస్తే ఫలితం తప్పకుండా ఉంటుంది. మీలాంటి కొత్త కళలపై ఓ చిన్న కవిత చెప్తాను.
కొత్త ఊపిరితో, యువ రక్తంతో, నవ్య తేజంతో కొత్త కళలు కడలి కెరటాలై ఉప్పొంగాలి. పూల పరిమళంతో, చెమట బిందువులతో, రుధిర ధారలతో క్రొత్త కళలు అగ్నికీలల్లా మండిపడాలి. పదాల వాడితో, భావాల వేడితో, కన్నీటి తడితో క్రొత్త కళలు బాణాలై దూసుకుపోవాలి. మరోసారి కరతాళ ధ్వనులు, ప్రశంసల వర్షం. ఉక్కిరిబిక్కిరయ్యాడు నరహరి. అందరూ నరహరిని అభినందిస్తుంటే మెల్లిమెల్లిగా రేఖ దగ్గర జరిగాడు వీరేంద్ర. రేఖ గారు, నిజం చెప్తున్నాను. ఉదయం బస్సు మన ముగ్గురిని అక్కడ వదిలి వచ్చేయటంలో నా ప్రమేయం ఎంతమాత్రం లేదు. నిజంగానే మిస్ అయ్యాం. ఆ తర్వాత టిఫిన్ ప్యాకెట్స్ తేవటంలో జరిగిన జాప్యం మాత్రం నేను కావాలనే చేశాను. నరహరి, మీరు మనసు విప్పి ఏదైనా మాట్లాడుకోవాలని నా ఆశ. కానీ మీరేమో మాట్లాడలేదని తెలిసింది. సూటిగా తన మనసులో మాట చెప్పేశాడు వీరేంద్ర. రేఖలా కోపంగా ఉండటం చూసి నిజం చెప్పేశాడు. అతను అలా దగ్గరగా కూర్చొని నరహరి గురించి మాట్లాడుతుంటే భయంగా కావేరి వంక చూసింది రేఖ. ఆమె ఇబ్బంది పడుతుందని అర్థమైంది అతనికి. రేఖ గారు, మీరు నరహరి విషయంలో ఎలాంటి అనుమానాలు, భయాలు పెట్టుకోకండి. మీరు ప్రశాంతంగా చదువుకొని పరీక్షలు బాగా రాయండి. మీకు అండగా నేను, మన సాహితీ మిత్రులందరూ ఉన్నాం అంటూ వేగంగా దూరంగా వెళ్ళిపోయాడు వీరేంద్ర. నరహరి గారు, ఇప్పుడు ఏ కవిత రాస్తున్నారు? ఏదైనా మనసులో ఉందా? కావేరి మాట విని అటువైపు తిరిగింది రేఖ. నేను నాన్న అనే దీర్ఘ కవిత ప్రారంభించాను. వీరేంద్ర రాస్తున్నాడు. అందరూ అమ్మలపై రాస్తుంటే మీరు నాన్నపై రాస్తున్నారా? కావేరి ప్రశ్నకు నరహరి మొహం వాడిపోయింది బాధతో. నేను మా నాన్నగారి దృష్టిలో పెట్టుకుని ఈ కవిత రాస్తున్నాను. ఆగిపోయాడు నరహరి. కావేరి అర్థం చేసుకుంది నరహరి తన తండ్రిని గుర్తు చేసుకుంటున్నాడని. నరహరి తండ్రి రాజగోపాల్ గారిని చూడకపోయినా ఆయన గురించి తెలుసు కావేరికి. నరహరి చూపు పోగొట్టుకున్నప్పుడు ఆయన పడిన మానసిక వేదన, ఆ తర్వాత తన కొడుకుని ఆయన చేసిన సేవలు, నరహరి ద్వారా కొంత, సాహితీ మిత్రుల ద్వారా కొంత విని ఉంది కావేరి. నరహరి గారు, నాన్న కవితలో కొంచెం చెబుతారా? నరహరి బాధను అర్థం చేసుకొని రేఖ అడిగింది. రేఖ, వద్దు, పుస్తకం రాని, అప్పుడు చదువుతాం. టాపిక్ మార్చేయాలని ప్రయత్నించింది కావేరి. పర్వాలేదు కావేరి గారు, నాన్న గురించి చెప్పటం, ఆయనను గుర్తు చేసుకోవటం నాకు సంతోషమే. ఆయనకు నేనేమి చేయలేకపోయినా ఈ విధంగా అంజలి ఘటిస్తున్నాను. ఓ చిన్న భాగం చెప్తాను. ఆత్మీయ రూపం, స్ఫూర్తి దీపం, ప్రియనేస్తం, శాస్త్ర ప్రవచనం నాన్న. నరహరి అలా నాన్నపై కవిత చెప్తుంటే రేఖ మనసులో ఏదో వెలితి. ఆయన ఇప్పుడు బ్రతికి ఉంటే, ఆయనను తను చూసి ఉంటే బాగుండేదనిపించింది. అద్భుతంగా ఉంది. ఈ 4 మాటల్లోనే మీకు మీ నాన్నగారిపై ఉన్న ప్రేమ ఎలాంటిదో అర్థమవుతుంది. ఈ దీర్ఘ కవిత పూర్తయితే అది ఒక గొప్ప కావ్యమే అవుతుంది. సంచలనం సృష్టిస్తుంది. ఆల్ ది బెస్ట్. నరహరి చేతిని పట్టుకొని అభినందించింది కావేరి. థ్యాంక్ యూ మేడం. మీ ఆశీర్వాదంతో ఇంకా ఉత్సాహం వస్తుంది. తప్పకుండా విజయం సాధిస్తానని నమ్మకం కలుగుతుంది. నరహరి మాటల్లో ఉద్వేగం, ఉత్సాహం, ఉత్తేజం. త్వరలో నాన్న పూర్తి చేయాలని, అందరూ ఆ కవితను చదవాలని పట్టుదల పెరిగింది అతనిలో. పైనుండి తన నాన్నే తనను ఆశీర్వదిస్తున్నట్టుగా అనిపించింది. ఒక్కో నిమిషం గడుస్తుంటే ప్రకృతి రంగులు మారుస్తుంది. ఇంతవరకు తెల్లని కాంతితో ప్రచండంగా మెరిసిపోతున్న దినకరుడు ఇప్పుడు శాంతించాడేమో, తన రంగుని కాషాయానికి మార్చుకున్నాడు. ఆ దృశ్యాన్ని సముద్ర తీరాన నిలబడి చూడటం ఓ అందమైన అనుభూతి. ఆ దృశ్యాన్ని పూర్తిగా చూసి ఆ అనుభూతిని సొంతం చేసుకున్నారు అందరూ. సుబ్రహ్మణ్య శర్మ, సీతమ్మ గార్ల కృతజ్ఞతలు చెప్పి బస్ ఎక్కారు. ఇక విహారయాత్ర ముగిసిందని, ఎవరిళ్లకు వాళ్ళు వెళ్లాలని, మళ్ళీ ఉరుకులు పరుగుల దినచర్యనని గుర్తు రాగానే బరువెక్కాయి అందరి మనసులు. ముఖ్యంగా రేఖ మనసు నిండా దిగులు ఆవరించింది. 2 రోజులు ఇలా నరహరిని చూస్తూ కలిసి తిరగటం, మాట్లాడే అవకాశం రావటం మళ్ళీ మళ్ళీ వస్తుందా? నరహరి ఇలాగే ఆలోచిస్తున్నాడు రేఖ గురించి. నాన్న మల్లెతోటలో నరహరి మధురగానం, పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం ప్రారంభమైంది. కవులందరూ ఒక్కొక్కరుగా వస్తున్నారు. ముఖ్యంగా కవితావధానంలో పాల్గొన్న కవులందరూ ఆ పుస్తకం కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. కావేరితో కలిసి వచ్చిన రేఖ కళ్ళు నరహరి కోసం వెతికాయి. స్టేజికి కుడిపక్క కుర్చీలో కూర్చున్నాడు. పక్కనే వీరేంద్ర. మరికొందరు కవులు దగ్గరగా వెళ్లి నరహరిని పలకరిస్తున్నారు. విహారయాత్ర జరిగిన 4 రోజులకే మరోసారి ఇలా నరహరిని చూసే అవకాశం వస్తుందని ఊహించలేదు రేఖ. అందుకే ఆనందంతో ఉరకలేస్తుంది ఆమె మనసు. కవులందరూ ఒకరిని ఒకరు పలకరించుకుంటూ హడావుడిగా ఉన్నారు. అన్వర్ గారు ముఖద్వారం దగ్గర నిలబడి అతిథులందరినీ ఆహ్వానిస్తున్నారు. ఇది తను ఏర్పాటు చేసిన కార్యక్రమమే కాబట్టి అంతా సక్రమంగా జరుగుతుందా లేదా అని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. నాన్న ఆవిష్కరణ కోసం ఎంతో దూరం నుండి వచ్చిన రామ్మోహన్ రావు గారికి ప్రత్యేక వసతి ఏర్పాటు చేశారు. అన్వర్ గారు, ముందుగా మిమ్మల్ని అభినందించాలి. మనం సరదాగా మల్లెతోటలో జరిపిన కవితావధానం నిజంగానే పుస్తక రూపంలోకి తీసుకొచ్చారు. మాట నిలబెట్టుకున్నారు.
పావనమూర్తి గారు అభినందించారు. ఆయనే కాదు, వచ్చిన వారందరూ నరహరితో పాటు అన్వర్ గారిని కూడా అభినందిస్తున్నారు. అరగంట తర్వాత నాన్న పుస్తకావిష్కరణ జరిగింది. రామ్మోహన్ రావు గారి పేరు వినని సాహితీ ప్రియుడుండడు. ఈ జిల్లాకు చెందిన వారు కాకపోయినా నరహరి ఆయనపై అభిమానంతో ప్రత్యేకంగా ఆహ్వానించాడు. మల్లెతోటలో మధురగానం పుస్తకాన్ని ఆవిష్కరించడానికి మల్లెతోట సొంతదారులైన శివస్వామి గారి మనవళ్లను ఆహ్వానించారు అన్వర్ గారు. ఆ రోజు మల్లెతోటలో వారిచ్చిన ఆతిథ్యం, వారు చూపిన ఆదరణ విహారయాత్రకు వెళ్ళిన ఏ కవి మర్చిపోలేదు. అందుకే అన్వర్ గారు ప్రత్యేకంగా వారిని కలిసి ఈ కార్యక్రమానికి తప్పక రావాలని, తమ తోటలో రూపుదిద్దుకున్న ఈ పుస్తకాన్ని తామే ఆవిష్కరించాలని కోరటంతో ఆనందంగా అంగీకరించి వచ్చారిద్దరు. అన్వర్ గారు తీసుకున్న ఈ నిర్ణయం కవులందరికీ ఆనందాన్ని కలిగించింది. ఒక్కొక్కరుగా వెళ్ళి వాళ్ళిద్దరినీ పలకరించొస్తున్నారు. వారిద్దరు కవులు కాకపోయినా ఈ కార్యక్రమం ఎంతో ఉత్సాహంగా అనిపించింది ఇద్దరికీ. నరహరిని అభినందించి ఆశీర్వదించి పుస్తకాన్ని ఆవిష్కరించారు. నరహరి తన పుస్తకాలను గురించి చెప్తుంటే రేఖ శ్రద్ధగా వింటుంది. మళ్ళీ నరహరిని చూసే అవకాశం వస్తుందో రాలదోనని ఆమె భయం. పరీక్షలు మరో వారం రోజుల్లో ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళీ గోల, పెళ్లి చూపులు, వాదనలు తలపట్టుకుంది. నరహరి తన తండ్రితో తనకున్న అనుబంధాన్ని గురించి చెబుతూ నాన్నలోని ఓ కవిత చెప్పాడు. విరబూసిన పువ్వుని చూస్తే నాన్న నువ్వు జ్ఞాపకం, గర్జించే మేఘాన్ని చూస్తే నాన్న స్వరం జ్ఞాపకం, తళుక్కున మెరిసే మెరుపుని చూస్తే నాన్న కళ్ళలో కాంతి జ్ఞాపకం, చల్లని గాలి మేను సోకితే నాన్న ఆత్మీయ స్పర్శ జ్ఞాపకం. ఆ కవితలోని భావానికి, నరహరి చెప్తున్న తీరుకు అందరి గుండెలు బరువెక్కాయి బాధతో. నాన్న మల్లెతోటలో నరహరి మధురగానం పుస్తకాలు అందరికీ పంచుతున్నారు. అంతలో వీరేంద్ర వేగంగా వచ్చి నరహరి ప్రత్యేకంగా ఇవ్వమన్నాడని 2 పుస్తకాలు రేఖ చేతికి అందించాడు. ఇది నరహరి ప్రేమ కానుక, మీకు మాత్రమే అంటూ వెళ్ళిపోయాడు. కావేరి వంక చూసింది రేఖ. ఆ పక్క కూర్చున్న సుభద్ర గారితో కబుర్లు చెబుతూ తనని గమనించకపోవడంతో ఈ 2 పుస్తకాలను హ్యాండ్ బ్యాగ్లో దాచేసింది రేఖ. అందరితో పాటు రేఖ చేతిలో 2 పుస్తకాలు పెట్టారు. ముందుగా నాన్న పుస్తకం తెరిచింది రేఖ. అమ్మ బ్రహ్మ, నాన్న విష్ణు అంటూ ప్రారంభమైన ఆ దీర్ఘ కవిత వాడని కుసుమం నాన్న, ఆరని దీపం నాన్నతో అంతమైంది. నిదానంగా ఇంటికి వెళ్ళి చదవాలని యథాలాపంగా ప్రారంభించిన రేఖ అటు ఇటు తల తిప్పకలేకపోయింది. పూర్తయ్యేదాకా పరిసరాలను మర్చిపోయింది. అలా పాఠకులను చదివించే ఏదో మహత్తు ఉంది నరహరి కవిత్వంలో. ఆ మహత్తు ఏమిటో అతనినే అడగాలి. ఇప్పుడు కాదు, పెళ్ళయ్యాక. తన ఆలోచనకు తనకే నవ్వొచ్చింది రేఖకు. ఊహలు ఎంత మధురంగా ఉంటాయి. మరి ఆ ఊహలు వాస్తవ రూపంలోకి రావెందుకు? అస్తవ్యస్తమైన ఆలోచనలు మనసుని మరోవైపు మళ్లించటానికి మరో పుస్తకం మల్లెతోటలో నరహరి మధురగానం పుస్తకాన్ని తెరిచింది. గుప్పున మల్లెల వాసన. అటు ఇటు చూసింది రేఖ. తన తల్లో కానీ తన పక్కన కూర్చున్న కావేరి తల్లో కానీ మల్లెపూలు లేవు. మరి ఈ సుగంధమేమిటి? పుస్తకాన్ని మొహం దగ్గరగా పెట్టుకొని చూసింది. ఆ వాసన ఆ పుస్తకంలో నుండే వస్తుందని అర్థమైంది రేఖకు. అప్పటికే ఆ హాల్లో అందరికీ అందింది ఆ పుస్తకం. అందరూ వాసన చూస్తూ ఒకరితో ఒకరు చెప్పుకొని ఆనందిస్తున్నారు. స్టేజ్ పైనున్న అన్వర్ గారు అందరి వంక చిరునవ్వుతో చూస్తున్నారు. వీరేంద్ర నరహరి చేతికిచ్చి వాసన చూడమన్నాడు. నరహరికి ఆనందంతో నోటమాట రాలేదు. అన్వర్ గారు చేసిన ఈ వినూత్న ప్రయోగానికి అచ్చెరు పొందారు అందరూ. అన్వర్ గారు తన ప్రసంగంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. నేను ఈ పుస్తకంలో మల్లెల సుగంధం నింపటానికి 2 కారణాలున్నాయి. మొదటిది, మనందరం ఈ పుస్తకంలోని కవితావధాన మాధుర్యాన్ని చదివి అనుభవిస్తాం. ఆ మాధుర్యాన్ని మనకు అందించిన నరహరి కూడా అనుభవించాలని ఈ ఏర్పాటు చేశాను. రెండవది, మధురమైన మల్లెపూల లాంటి ఈ కవితలు పుట్టింది శివస్వామి గారి మల్లెతోటలో. ఆ మల్లెల సుగంధం ఈ పుస్తకం చదువుతున్న మనందరికీ గుర్తుకు రావాలి. అన్వర్ గారి మాటలకు ఆనందంతో చప్పట్లు కొట్టారు అందరూ. హాల్లో అందరి చేతుల్లోనూ అదే పుస్తకం. ఎటు చూసినా మల్లెల వాసన. ఇదే హాల్లో ఎన్నో పుస్తకాల ఆవిష్కరణలు జరిగాయి. కానీ కవితావధానం ఓ పుస్తకంగా మారటం, మల్లెల సుహాసనతో ఓ పుస్తకం బయటికి రావటం ఈ హాలుకే కాదు, సాహిత్య ప్రపంచంలోనే ఓ కొత్త విషయం, ఓ అద్భుత ప్రయోగం. అందరి ప్రసంగాలు అయిన వెంటనే ఒక్కొక్కరుగా వచ్చి నరహరిని అభినందిస్తున్నారు. అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కొందరు అతని చేతిని పట్టుకుని అభినందిస్తే మరికొందరు పుష్పగుచ్చాలు, పూలమాలలు వేసి అభినందిస్తున్నారు. నరహరి గారు, నేను మీ అభిమానిని, మీకు అభినందనలు చెప్పాలని వచ్చాను. నరహరి చేతిని గట్టిగా నొక్కుతూ చెప్పింది ఓ యువతి. ఉలిక్కి పడ్డాడు నరహరి ఆ స్పర్శకు. తేరుకునేలోగా ఓ పుష్పగుచ్చాన్ని అతని చేతిలో పెట్టి మాయమైంది ఆ యువతి. ఎవరామా? అది తనకు బాగా తెలిసిన గొంతే. ఆ స్పర్శ తనకు కొత్త కాదు. వీరేంద్ర, ఆమె ఎవరు? ఎలా ఉంది? నరహరి మాటల్లో ఆతృత. ఎవరో తెలీదు, వెళ్ళిపోయారు. నీకు తెలుసా? నరహరి ప్రవర్తనకు ఆశ్చర్యపడుతూ అడిగాడు వీరేంద్ర. తెలుసు, బాగా తెలుసు. కనపడితే రమ్మని చెప్పు. లేవబోతున్న నరహరిని కూర్చోబెట్టాడు వీరేంద్ర. ఆమె ఇచ్చిన పుష్పగుచ్చాన్ని చేతిలోకి తీసుకున్నాడు వీరేంద్ర.
అతను ఊహించినట్లే దానిపై స్లిప్పులో పేరు రాసి ఉంది. పెద్దగా చదివాడు. ప్రియమైన నరహరికి అభినందనలతో, అభిమానంతో ప్రియనేస్తం వర్ష. ఉలిక్కిపడ్డాడు నరహరి. వర్ష? ఏనాటి వర్ష? ఎన్నేళ్ల క్రిందటి వర్ష ఈ రోజుల అభిమానిగా ప్రత్యక్షమైందా? అసలు ఇక్కడికి ఎప్పుడొచ్చింది? ఎందుకొచ్చింది? పాలిపోయిన నరహరి మొహం చూసి కలుక్కుమంది వీరేంద్ర హృదయం. తనలా పెద్దగా చదివి ఉండకపోతే బాగుండేదేమో అనిపించింది. ఎవరెవరో వస్తున్నారు, నరహరికి అభినందనలు చెప్తున్నారు. అన్యమనస్కంగానే అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాడు నరహరి. ఆవిడ గారు ఇప్పుడు ఎందుకొచ్చినట్లో? అందరూ దూరంగా వెళ్ళిపోయాక చిన్నగా అన్నాడు వీరేంద్ర. అతని మాటల్లో ఆవేశం, ఆ ఆవేశం వెనుక ఆవేదన. పాత జ్ఞాపకాల నుండి నరహరి మెల్లిగా సాహితీ ప్రపంచంలోకి లాక్కొచ్చాడు. తాను ఊహించిన దానికంటే ఇంకా వేగంగా ఒక్కో మెట్టు పైకెక్కగలుగుతున్నాడు. ఇప్పుడిప్పుడే కోరి కోరి వచ్చిన రేఖపై మనసు మళ్లించగలుగుతున్నాడు. ఈ సమయంలో ఆ వర్ష రావటమేమిటి? వీరేంద్ర, వర్ష ఎలా ఉంది? అప్పటిలాగే హుషారుగా, అందంగా ఉందా? భర్త, పిల్లలు పక్కన ఉన్నారా? ఆతృతగా అడుగుతున్న నరహరిని చూస్తుంటే బాధగా అనిపించింది వీరేంద్రకు. వర్ష రూపం గుర్తు చేసుకున్నాడు. మెరుపులా మెరిసి చటుక్కున మాయమైంది. సరిగ్గా కూడా చూడలేదు ఆమెను. వర్షాన్ని తెలిసి ఉంటే ఆపి ఉండే అవకాశం ఉండేది. చెప్పు వీరేంద్ర, అప్పటిలాగే పంజాబ్ డ్రెస్, లంగా ఓణీలో ఉందా లేక చీర కట్టుకుందా? సమాధానం చెప్పక మౌనంగా ఉన్న వీరేంద్రని మరోసారి అడిగాడు నరహరి. ఇన్నేళ్ల పరిచయంలో ఏ స్త్రీని గురించి ఇలాంటి ప్రశ్నలు అడగలేదు నరహరి. రేఖ తననే కోరుకుంటుందని తెలిసినా ఆమె ఎలా ఉందని కూడా అడగలేదు. బహువచనంతో తప్ప ఎప్పుడూ ఏకవచనంతో ఆమెను గురించి మాట్లాడలేదు. అలాంటి నరహరి ఈరోజు ఇలా అడుగుతున్నాడంటే ఆ వర్షతో అతనికి ఎంత ఆత్మీయానుబంధం ఉందో, ఎంత చనువుందో స్పష్టంగా అర్థమవుతుంది. ఆ వర్షకు వాళ్ళు ఇప్పుడు ఎందుకు? కావేరి గారు, రేఖ గారు వెళ్తున్నట్లున్నారు. చెప్పటానికేమో ఇటువైపు వస్తున్నారు. కొంచెం విసుగ్గా అన్నాడు వీరేంద్ర. అతని మనసులో ఏదో అలజడి. వర్ష రాకతో తమ శ్రమంతా వృధా అయిపోతుందేమోనని అనుమానం. వీరేంద్ర, వర్ష ఇచ్చిన బొకే ఓసారి నా చేతికి అందించవా? దీనంగా అడుగుతున్న నరహరి మాటను కాదనలేకపోయాడు వీరేంద్ర. దాన్ని వెతికి నరహరి చేతిలో పెట్టాడు. దాన్ని తడుముతుంటే వర్షతో కలిసి తిరిగిన రోజులు, ఆడుకున్న ఆటలు కళ్ళ ముందు తిరిగాయి నరహరికి. నరహరి గారు, మేము వెళుతున్నాం, దగ్గరగా వచ్చి చెప్పింది కావేరి. నేను వెళుతున్నాను, గుడ్ నైట్. నరహరి దగ్గరగా వచ్చి వంగి చెప్పింది రేఖ. రేఖ చేయి తగిలి అతని చేతిలో ఉన్న బొకే జారి కింద పడింది. అప్పటిదాకా దాన్ని తడుముతూ పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయిన నరహరి గుండె విలవిల్లాడింది. ఆ బొకే జారిపోగానే సారీ అంటూ దాన్ని తీసి అందించిపోయింది రేఖ. పర్వాలేదు రేఖ గారు, అదేమంత ముఖ్యమైనది కాదులేండి, నేను ఇస్తాను, మీరు వెళ్ళండి అంటూ జరిగి రేఖ, కావేర్లకు దారి వదిలాడు వీరేంద్ర. చూసావా నరహరి, వెన్నెల రాకతో వర్షం వెలిసిపోయింది. రేఖ గారిని దగ్గరికి రాగానే వర్ష ఇచ్చిన ఆ బొకే జారిపోయింది. ఇది కావాలని చేసినది కాదు, దైవ సంకల్పం. వీరేంద్ర మాటలు నిజమేననిపించింది నరహరికి. వర్ష గురించి తను ఆలోచించటం తప్పు. ఆమె పరాయి స్త్రీ. ఎంతోమంది అభిమానుల్లాగే ఆమె వచ్చింది. సొంత విషయాలు మాట్లాడే ఉద్దేశం, పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకునే ఆసక్తి ఆమెకు లేదు కాబట్టే అలా ఎదురుపడక వెళ్ళిపోయింది. ఇండియా వచ్చిన వెంటనే కనీసం తనకు ఫోన్ కూడా చేయలేదు. ఇక ముందు ఆమె గురించి ఆలోచించకూడదు. ఎదురుపడిన గతం తాలూపు జ్ఞాపకాలను ఆమెతో చర్చించకూడదు దృఢంగా నిర్ణయించుకున్నాడు నరహరి. ఇప్పుడు అతని మనసులో ప్రశాంతత. తనని తరుముకొచ్చే పాత జ్ఞాపకాల వడగళ్ల వర్షంలోంచి బయటపడిన నరహరి మనసు నిండా ప్రశాంతమైన వెన్నెల. కథ కొనసాగుతుంది. మరిన్ని మంచి మంచి కథలకై ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.